తర్వాత ఉండాలి ఇన్సూరెన్స్, తర్వాత ఉండాలి ఇన్సూరెన్స్, ఆధార్ కార్డ్, ఇంకా ఇంకేం ఉండాలి హెల్మెట్, ఇంకేం ఉండాలి బండి ఎట్లా పెట్టుకోవాలి, బండి ఎవరిదాం సార్. ఇవన్నీ కూడా మొత్తం డాక్టర్ చూడండి. ఇప్పుడు దీని బండి కర్ణాటకలో బండి ఉంది, ఆయన కొని 10 సంవత్సరాలు అయింది. ఆ బండి ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నది. అక్కడ పేరు కర్ణాటక పేరు ఉన్నది, మొన్న పేరు సంస్కృతి ఉన్నది. పల్లి ఏరియాలో ఉంటే ఏదో పేరుంది, నరసమ్మ అని ఒక పేరుంది. ఇక్కడ చూస్తేనేమో తాజుద్దరు వాడుతున్నాడు ఆ బండి. ఎన్నో కొని అంటే 2 ఏళ్ళు అయింది, 2 సంవత్సరాలు అయింది. మరి ఏమైనా దొంగతనం అయిందనుకో, ఈ బండి మీద ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకో ఎవరు పట్టుకోవాలి? మొత్తం కాగితాలన్నీ చూపిస్తేనే ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈడ దొరుకుతుంది. ఓకేనా? అందరూ కూడా చెప్తున్నాను, మొత్తం డాక్యుమెంట్స్ ఎక్కడున్నా తీసుకుంటారు, మొత్తం వెరిఫై చేస్తాను. ఇది కరెక్ట్ కాగితాల నుండి కాగితాలు ఉన్న వాళ్ళు దీంట్లో చాలా దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ నేను డిఎస్పీ నాతో పాటుగా మా సిఐస్ అండ్ ఎస్ఐస్ మొత్తం ఒక 75 మంది సిబ్బంది పాల్గొనడం జరిగింది. మా జిల్లా ఫోర్స్ అంతా కూడా 75 మంది సిబ్బంది రిజర్వ్ వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు వీటన్ని చూస్తే చాలా ఇర్రెగ్యులర్ వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 60-70 వెహికల్ సీజ్ చేయడం, 60-65 వెహికల్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఉదాహరణకు మనకు మక్తలకు మన నారాయణపేట జిల్లాకు మనకు కర్ణాటక బార్డర్ ఉంది. ఉదాహరణకు ఒకటి చూస్తే ఒక వ్యక్తి కర్ణాటక రిజిస్టర్ ఉన్న వెహికల్ 10 సంవత్సరాల క్రితం కొన్నాడు, కానీ ఇప్పటివరకు ట్రాన్స్ఫర్ లేకుండా ఉందన్నమాట వెహికల్. అది ఇప్పటివరకు ఆయన ఇంకా ఇప్పుడు ఆయన అఫెన్స్ అయితే మళ్ళీ మనం కర్ణాటక పట్టుకుంటే అక్కడ దానికి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాం అనమాట. అలాగే హైదరాబాద్ నుంచి కొన్ని వెహికల్ కొంటున్నాం, ఆ వెహికల్ 2-3 ఏళ్ళు అయినా కానీ వాటి ట్రాన్స్ఫర్ లేదు. ఇంకొన్ని మనం అంటే ఇప్పుడు కొత్తగా బండి తీసుకున్న తర్వాత నెంబర్ ప్లేట్ వేయించుకోలేదు కొంతమంది, అంటే ఇంకా కొత్తగా రిజిస్ట్రేషన్ అంటే ఇంకా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేదు అనమాట. అట్లా 2-3 ఏళ్ళ నుంచి అట్లే తిప్పుతున్నారు. దీనివల్ల ఏంటంటే మనకు ఎక్కడైనా నేరం జరిగినా కానీ ఈ పర్టికులర్ బైక్ మీదగా నేరం జరిగినట్లయితే ఎవరు చేశారనేది మనం గుర్తించడం కష్టం అనమాట. ఎవరంటే ఇప్పుడు మనం ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ, ఏమైనా దొంగతనాలు అయినా కానీ, స్నాచింగ్స్ అయినా కానీ, ఇక్కడ మన హౌస్ బ్రేకింగ్ అయినా కానీ ఈ అఫెండ్ మనకు ఒక సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా అఫెండ్ పట్టుకుంటే ఏమొస్తుంది అంటే దాంట్లో కర్ణాటక అఫెండ్ అనేది వస్తుంది. కానీ యాక్చువల్ చేసినట్టు వేరే వారు అనుకో అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ కూడా జరగలేదు చాలా వెహికల్లో. తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. బండి 2-3 మారుతుంది, బట్ అది ప్రాపర్ ఓనర్షిప్ లేదు. ఇలాంటి ఇర్రెగ్యులారిటీ గుర్తించడం జరిగింది. వీటన్నిటి కూడా మేము ఈ బండి కూడా ప్రతి ఒక్కరు వెరిఫై చేసి ఆల్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వాటి మీద తగిన చర్యలు తీసుకుంటాము. ఎంయాక్ట్ ప్రకారంగా వచ్చిన ఫైళ్ళు కానీ ఇంకా దానికి సంబంధించి కనుక ఇంకా వేరే థెఫ్ట్ వెహికల్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయితే, లేకపోతే దాని మీద ఇంకా వేరే అఫెండర్స్ ఏమైనా ఉంటే వాళ్ళందరూ కూడా డీప్ ఇన్సూరెన్స్ ఉండాలి. తర్వాత హెల్మెట్ ఉండాలి. ఇవన్నీ మీరు అన్నీ యూట్యూబ్లో అన్నీ చూస్తుంటారు, సోషల్ మీడియాలో చూస్తుంటారు. మన హెల్మెట్ లేకపోతే ఎన్ని ప్రమాదాలు అనేవి. హెల్మెట్ లేకపోతే ఎంతోమందికి యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము అందరూ కోరుకునేది ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండాలి అండ్ హెల్మెట్ కూడా ధరించండి, సేఫ్గా ఉండండి. తద్వారా మనకు యాక్సిడెంట్ ఇలాంటివి కూడా మనం తగ్గించే అవుతాము. తర్వాత ఈ దొంగతనాలు ఇలాంటివి కూడా మనకంటే కరెక్ట్ ఐడెంటిఫికేషన్ అయ్యి